తెలంగాణలో కొత్తగా నియమితులైన 3 మంత్రులకు శాఖల కేటాయింపు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు తీపి కబురు. తల్లికి వందనం పథకంకి జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ప్రతి విద్యార్థికి 15,000, తల్లుల ఖాతాల్లోకి 13,000 జమ. ఘోర విమాన ప్రమాదం, కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో 242 మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బల్మూరి వెంకట్ ఫిర్యాదు. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. జూన్ 15 వరకు కొనసాగనున్న భారీ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు. యూట్యూబ్ లో ఫేక్ వ్యూస్ కొనడం ఆపేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటన. తమ్ముడు సినిమా నుంచే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. ఏడాది పాలనపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు. గత 5 ఏళ్ల అరాచక పాలనతో గాడి తప్పిన వ్యవస్థను సరిదిద్దుతామని స్పష్టం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన 3 నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించిన శాఖల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్ కు కార్మిక శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరెడ్డికి క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్ధక శాఖల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. ఈ తాజా విస్తరణతో తెలంగాణ కేబినెట్ లోని మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తమ సూపర్ 6 హామీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తమ సూపర్ 6 హామీలలో మరొక కీలకమైన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1,000 రూపాయలు, పాఠశాల నిర్వహణ నిధికి మరో 1,000 రూపాయల చొప్పున మినహాయించి మిగిలిన 13,000 రూపాయలను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. లేని పిల్లలకి, వారికి తండ్రికి గాని లేదంటే ఎవరైతే గార్డియన్ గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్ లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి, ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు.
ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ, ఇద్దరు గాని, ముగ్గురు గాని, నలుగురికి కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు, 29,10,644, 2,10,684 మందికి ముగ్గురు పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మంది నలుగురు పిల్లలు, అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ కి ఒక ముందడుగు. రైతు బంధుని చెప్తాను. రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక డెవలప్మెంట్ గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముందస్తు అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై స్పందిస్తూ సింగర్ మంగ్లీ నిన్న రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది. రిసార్ట్లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు. పోలీసులు సెట్ చేసిన ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. నా తల్లి కడుపు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తూ జూన్ 15వ తేదీ వరకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గురువారం రాష్ట్రంలోని కనీసం 10 జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, గంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడింది. మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కామెరూన్, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంది. కేరళ తీరానికి రాబోయే 4-5 రోజుల్లో కేరళ తీరానికి చేరుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న కొన్ని విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినిమాల ప్రచారంలో యూట్యూబ్ వ్యూస్ ను కృత్రిమంగా పెంచుకునే పద్ధతిపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకపై తమ బ్యానర్ లో నిర్మించే సినిమాలకు డబ్బులు వేచించి ఫేక్ యూట్యూబ్ వ్యూస్ ను కొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమా నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. ఇవాళంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా. యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు? ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు తెలంగాణలో ఇమ్మీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో చెప్పాను, రన్ ట్రాక్ కావాలి. వస్తాయని నోటిజన్లు వచ్చేస్తాయి, తొందరలోనే ఉంది, పెద్ద దూరమేం లేదు అన్నిటికీ. సో ఎక్కడో ఒక స్టెప్ పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి. మార్పు కోసం ఐఎమ్ ట్రయింగ్. చూసిన నంబర్లే అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పిఆర్ టీమ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుంది అర్థమవుతుంది. మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది, కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు. సో మళ్ళీ అది కూడా నేను మొదటి స్టెప్ వేసేసాను. కొంచెం కష్టమైనా ముందుకు వెళ్ళాల్సిందే. దానికి మీడియా మిత్రులు మీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మీరు అన్నీ ఏకటానికి ఇప్పుడు Q&A అనగానే ఏకటానికి చాలా రెడీ అవుతారు. ఇలాంటి ఎందుకు అడగారో నాకు అర్థం కాదు. ఇవి కదా మీరు Q&Aలో నో ఫాల్సీ ఆపాలి. ఫాల్స్కి వెళ్తున్నాయి ఆపడానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ హెల్దీ తయారవ్వాలండి. నేను ఎవరి మీద ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఎనీ కాంట్రవర్షియల్. జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే, ఓహో మనం ఈ కంటెంట్ బాగా తీసాము, ఇది రీచ్ అవుతుంది, ఇది రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి? సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి. దానికోసం నేను నిర్ణయం తీసుకున్నా. నా పిఆర్ టీంకి చాలా స్ట్రిక్ట్గా చెప్పా, వద్దు ఈ సినిమా నుంచే మొదలు పెడదాం. విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు, విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు మనకు టెన్షన్? మంచి విషయం ఉన్న సినిమా తీయాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, తీసాం, నచ్చింది కాబట్టే ఒక రీజనల్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అయింది కదా. సో ఇవాళంతా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, ఆర్థికంగా కుదేలైందని, అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెనెక్కించడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. మన పిఠాపురం ఈ రోజు కొత్త కార్యక్రమం మన పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున. సో జూన్ 4వ తారీఖున పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం. సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా మనం దీపాలు వెలిగించి అట్ ద సేమ్ టైం దీపాలు వెలిగించడమే కాకుండా మరొకసారి దీపావళి వాతావరణం వచ్చేటట్టు టపాకాయలు పేల్చి గెలిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు వీర మహిళలు ఎంత కృషి పడి ఎంత కష్టపడి పార్టీ విజయం కోసం కూటమి విజయం కోసం మీరు నిలబడ్డారో, జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని మనం ఇంటికి పంపించాలనే నిర్ణయంతో కంకణం కట్టుకుని మీరు కష్టపడి పనిచేశారో ఆ విజయం సాధించిన సందర్భంగా మనందరం కూడా సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండుగ వచ్చేటట్టు టపాకాయలు పెట్టుకుని ఆ రోజున మనం కార్యక్రమాన్ని చేయాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం కేంద్రంలో 4 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. వేసవి సెలవుల అనంతరం అక్కన్నపేటలో నూతన భవనం ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఈఓ శ్రీనివాసరెడ్డి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంక్షేమ 100 జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లర 100 జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి 100 జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్లకు, అది కూడా ఈ కాంగ్రెస్ చేసిన పని అనేది నాకు ఈ రోజు కూడా బలమైన నమ్మకం. వీళ్ళే ఏదో అరాచకం చేసింటారు, ఏదో దుర్మార్గమైన పని చేసే దాన్ని కూడా డ్యామేజ్ చేసింటారు అనేది నా నమ్మకం. కేసీఆర్ పీకలేరు. కేటీఆర్ లాంటి బూతుగాడు రాజకీయ నాయకుడు అవడం అనేది చాలా ఇబ్బందికరం తెలంగాణ. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది. పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి 5 నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. సూదిని పద్మారెడ్డి గారు, గీత గారి తండ్రి, వారు చెప్పినారు కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అలవాటైపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధంగా కలగా పొలగంగా చేసి మాట్లాడుతుంటారు. 94,000 కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటున్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు. మా కర్మద్ధంగా కలగా పొలగంగా చేసి మాట్లాడుతుంటారు. 94,000 కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటున్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు.
మా కర్మగాలి ఆ తెలివి తక్కువ ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది. అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీ నిలబెట్టుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పాం. హామీ ఇచ్చిన విధంగా జీవో విడుదల చేయడం జరిగింది అని నారా లోకేష్ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘాని గుజిస్సెల్ విమానాశ్రయ సమీపంలో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేక్ ఆఫ్ సమయంలో ఫ్లైట్ కూలినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఫ్లైట్ లో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మేఘాని గుజిస్సెల్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అంబులెన్స్లు చేరుకున్నాయి. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలో అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. पूरे गया हुए हैं, कोई बात लगी बस्ती है लगनी सवारी कितनी चाहिए। पूरे गया हुए हैं, लगनी सवारी कितनी चाहिए। आजू का फूटा लगनी सवारी कितनी चाहिए।